వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మా చిన్నోడి తరఫున నా తరఫున అయితే మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటాను అందరూ. 2023 అయితే చాలా బాగా గడిచిపోయింది మాకు. 2023లోనే ఒకవైపు మా చిన్నోడు పుట్టేశాడు, అలాగే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. చిన్నగా వీడియోలు చేస్తూ ఇప్పుడు ఇక్కడి వరకు అయితే వచ్చాం. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు 107 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మాకు. వాళ్ళందరికీ సంతోషంగా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏదో చెప్తుంది, అసలు చెప్పాల్సింది చెప్పట్లేదు అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాం. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఏమో పిచ్చిగా గుండెపల్లి పెడుతుంది ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నారా ఏంటి? ఏమీ లేదండి. న్యూ ఇయర్ అంటే మనకి కొత్త సంవత్సరం కదా. మనకి ఏ పండుగ వచ్చినా ముందుగా ఇంటిని అయితే చాలా బాగా అలంకరించుకుంటాము. అందులోనూ ముఖ్యంగా మన గుమ్మాన్ని అయితే చాలా బాగా అలంకరించుకుంటాం. అందుకే మా చిన్నోడి ఫోటోషూట్ లో కూడా గుమ్మాన్ని అయితే బియ్యంతో తయారు చేశాను. బియ్యంతో గుమ్మం లాగా తయారు చేసి అటు ఇటు వైపులు అయితే బంతి పూలలాగా అయితే తయారు చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, కానీ ఏదో నాకు వచ్చినట్టుగా మామూలుగా అయితే బంతి పూలలాగా తయారు చేశాను. వేటితో తయారు చేశాను అని అనుకోకండి, మా ఇంట్లో పచ్చజొన్నలు అయితే ఉన్నాయి. ఆ పచ్చజొన్నలతో అయితే ఇలా తయారు చేశాను. నా వరకు అయితే అవి నాకు బంతి పూలలాగే కనిపిస్తున్నాయి. మీకు ఎలా కనిపిస్తున్నాయి ఏంటో కామెంట్ అయితే చేయండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అని. ఒక్కరు కూడా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్లు అయితే చేయట్లేదు. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నది ఏంటి అంటే, మీకు నచ్చినా నచ్చకున్నా ఎలా ఉన్నా అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. పెసర్లతో ఆకులాగా అయితే తయారు చేద్దాం అనుకున్నాను, కానీ ఈ పెసర్లు అస్సలు సెట్ కావట్లేదు. అందుకే తోరణం లాగా అయితే లైనింగ్ అయితే గీస్తున్నాను. ఇదేంటి గుండప్ప గీసిందా అని ఆలోచిస్తున్నారా ఏంటి? ఏమీ లేదండి. 2023లో మాకు చెప్పలేనన్ని హ్యాపీనెస్లు అయితే ఉన్నాయి, కొన్ని టెన్షన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ హ్యాపీనెస్ మూమెంట్లలో ఆ టెన్షన్ మూమెంట్లు చాలా తక్కువే కదా. 2023లో బుడి అడుగులు వేసుకుంటూ మా చిన్ని కన్నయ్య అయితే మా ఇంటికి వచ్చాడు. అంతకన్నా పెద్ద హ్యాపీనెస్ ఎవరికి ఉంటుంది చెప్పండి? పిల్లలు బుడి అడుగులు వేసుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే అది చెప్పలేని ఆనందం. ఆ సంతోషాలకు గుర్తుగానే ఇక్కడ స్మైలీ బొమ్మనైతే గీస్తున్నాను. గీయొచ్చి గీయదాకా ఏదోలా అయితే గీస్తున్నాను. అది స్మైలీ బొమ్మలా వస్తుందో ఏ బొమ్మలా వస్తుందో అర్థం కావట్లేదు. అమ్మయ్య, 2 కళ్ళు అయితే వచ్చేసాయి. ఇప్పుడు మూతిని అయితే గీద్దాము. ఇదేంటి మూతిని గీద్దాం అనుకుంటే ఇంతలాగా వచ్చింది. చేయరాని చేసుడు చేస్తే ఇలానే ఉంటుందేమో. పూర్తిగా ఎలాగో అలా అయితే స్మైలీ బొమ్మనైతే గీసాను. ఇప్పుడు 2023 అయితే బియ్యంతో గీస్తున్నాను. గత అర్ధగంట నుంచి గీస్తున్నాను, కానీ నాకైతే ఒక డౌట్ అయితే ఇప్పటికీ ఉంది. ఇదంతా పూర్తిగా డెకరేషన్ అయితే చేస్తాను, దానికి 1/2 గంట పడుతుంది అనుకోండి. ఇదంతా పూర్తయ్యాక మా చిన్నోడిని అయితే పడుకోబెడతాను తయారు చేసి. అప్పుడు ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటే గీసిన 2వ నెంబర్ కూడా ఖరాబ్ అయింది. దాన్ని ఇప్పుడు ఎలాగో అలా అయితే సెట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ గా 3నైతే గీస్తున్నాను. దీనికి ఎన్ని వంకలు వస్తాయేమో. ఇదంతా తయారు చేశాక వాడు ఒక్క చేత్తోని ఇలా గుంజితే చేసిన కష్టం అంతా 1 సెకండ్ లో పోతుంది. అది ఆలోచిస్తూ చేస్తూ ఉంటే చెయ్యి అటు ఇటు కూడా కదలట్లేదు. ఒకవైపు 2023 అయితే రాశాను, 2024 రాయడానికైతే మా చిన్నోడి గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో ఎలా తయారు చేయాలో కూడా అర్థం కాలేదు. ఇటు తయారు చేస్తూ మా చిన్నోడిని అయితే బతిలాడుకుంటున్నాము. 1-2 నిమిషాలనైతే దీన్ని కదలకుండా ఉండనీరా అని. 2 నిమిషాలు కాదు, 1 నిమిషం ఉండనిచ్చినా చాలు అని అలా బతిలాడుకుంటున్నాం మా చిన్నోడిని పక్క నుండి. ఇంత కష్టపడి తయారు చేస్తుంటే నాకు థ్యాంక్స్ చెప్పేది పోయి అందరూ కదలకుండా కొద్దిసేపు పడుకోరా అని మా చిన్నోడిని అయితే బతిలాడుతూ ఉన్నారు. ఇలా ఈ రోజు వాడిని కూడా బతిలాడే టైం అయితే వచ్చింది మాకు. ఏం చేద్దాం, ఎన్ని చేసినా కొడుకునైతే బతిలాడుకోకుండా ఎవరమైతే ఉండలేము కదా. 2023వ సంవత్సరం అయితే మాకు చాలా బాగా గడిచిపోయింది. 2024వ సంవత్సరం కూడా అందరికీ చాలా బాగా గడిచిపోవాలని అయితే అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ మంచి హ్యాపీనెస్ అయితే తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను.
మళ్ళీ ఇప్పుడైతే కొత్త వైరస్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఈ సంవత్సరం దాని బారి నుండి అందరూ తప్పించుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో అయితే తెలియదు. అందరూ సంతోషంగానే ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఎలా గడుస్తుందో తెలియదు కాబట్టి నార్మల్ స్మైలీ బొమ్మను అయితే గీస్తున్నా. నార్మల్ స్మైలీ బొమ్మను గీశాను కదా అని అనుకోకండి. మన లైఫ్ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు కదా. నార్మల్, హ్యాపీ, సాడ్ ఎలా అయినా ఉండొచ్చు. అందుకని నార్మల్ స్మైలీ బొమ్మను అయితే గీశాను. ఇంకా ఇది మా చిన్నోడి ఈ సంవత్సరం లాస్ట్ ఫోటోషూట్. వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయింది, ఏమనుకోకండి. వీడియో అయితే అందరూ తప్పకుండా చూడండి. మధ్యలో మళ్ళీ ఏమో గీస్తుంది అని అనుకోకండి. 2023 గో టు 2024 అని అయితే రాస్తున్నాను. ఇప్పుడు చిన్నగా మా చిన్నోడిని అయితే పడుకోబెట్టాం. దాని వైపే తిరుగుతున్నాడు పట్టుకోవడానికి. ఎలా ఆపాలో ఏమో. మొత్తానికి మా చిన్నోడి ఫోటోషూట్ అయితే ఎలాగో అలా అయితే పూర్తయిపోయింది. అంటే ఈ వీడియో కూడా పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మరోసారి మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ అందరికి.